లాంగ్ షాట్ వేసుకుంటే బ్రిడ్జ్ కనబడదు. జాగ్రత్త రండి, ఎవరైనా ఒకళ్ళు పంపండి. మన బియ్యం డబ్బులు వేద్దాం 3,000 రూపాయలు. మొత్తం అన్ని లోపలికి వచ్చేసినాయి. అన్నీ అంటే మెంటల్గా ఎలా ఉందన్న? పర్వాలేదా? ఇబ్బంది? సిద్ధార్థ హాయ్. చెయ్య కూడా ఇంకా మూమెంట్ లేదు పెద్దగా. ఓకే, సర్టిఫికేట్ చేయించాలి, మన సదన్ సర్టిఫికేట్. ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ లేవు, ఆ అబ్బాయికి మనం అది పెట్టచ్చు. ఒక 25 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ ఆయిల్ ప్యాకెట్, 1 కేజీ బంగాళదుంపలు, 1 కేజీ ఉల్లిపాయలు, ఇవన్నీ పట్టుకొచ్చాం. అలాగే ఏదైనా నీటిలో ఉన్న ఇళ్ళు ఏమైనా ఉంటే వాటికి 3,000 రూపాయలు కూడా ఇమ్మని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అవి మీకు ఈరోజు అందజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 14 లక్షల కోట్ల అప్పులు చేశారు. 14 లక్షల కోట్ల అప్పు అంటే మీ ఒక్కొక్కరి నెత్తి మీద 2,40,000 అప్పు ఉంది మీ మీద. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దేనిని వదల్లా, ఆఖరికి రైతుకి అత్యంత అవసరమైనటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్ కూడా తాకట్టు పెట్టుకొని 34,000 కోట్లు అప్పు తెచ్చుకున్నాడని అంటే, మరి ఈవేళ ఇంకా రైతును కూడా తాకట్టు పెట్టాడని అంటే, అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం అవసరమా అని చెప్పి మీరు కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉంది.